నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయని చెప్పుకోవాలా. దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతోపాటు ఎవరైతే మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సో ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు ఎలా కాపాడుకోబోతా ఉన్నారు, దాంతోపాటు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి మనమైతే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రతిసారి కూడా మనం ఎండాకాలం రాగానే ప్రతి ఒక్కరికి తెలిసేది ఒక తక్కువ వాటది ఏమన్నా ఉందంటే నీటి ఎద్దడి అండి. సో నీటి ఎద్దడి వల్ల చాలా మంది అయితే సఫర్ అవుతూ ఉంటారు. సో దీన్ని ఎలా అరికట్టబోతూ ఉన్నారు అనే దానిపైన, దాంతోపాటు ఎండాకాలం వచ్చిందనగానే ప్రతి ఒక్క దగ్గర కూడా పల్లెటూరులు అనేది ఒక తేడా లేకుండా, పట్టణాలు అనే ఒక తేడా లేకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి చలివేంద్రాలు అనేది పుట్టగొడుగులా వెలుస్తూ ఉంటుండే. దాదాపు ఇప్పుడు మనము మే స్టార్టింగ్లో మనం ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చలివేంద్రాలని కూడా మనము చూసిన దాఖలాలే లేవు. సో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎండాకాలం అనే దానిపైన మనతో మాట్లాడడానికి కొంతమంది నిజామాబాద్ సిటిజన్స్ అయితే ఉన్నారు. అంకుల్, మీరు చెప్పండి, ఎండలు దంచి కొడతా ఉన్నాయి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వేసవి కాలంలో ఇప్పుడు వేడి బాగా ముదిరిపోతుంది. ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మనము తెల్లటి దుస్తులే ధరించాలి, కలర్ దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే దానివలన తెల్లటి దుస్తుల మీద ఎక్కువ వేడిమి మనకు తగలది, చల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను చూడు తెల్లటి దుస్తులే పెట్టుకున్నాను, మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం వైటే ఉంది. కనుక మీరు కూడా తెల్లటి దుస్తులనే ధరించండి. ఇంకోటి, మీరు తీసుకునేటటువంటి జాగ్రత్త ఏంటంటే, వేడి నీళ్లు కొద్ది గోరువెచ్చని నీళ్ళు తాగండి. చల్లటి నీళ్ళు పోగానే మీరు ఇంటికి పోగానే, మీరు వేడి నుంచి పోగానే ఇంట్లో కొద్దిగా 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. పోగానే నీళ్లు త్రాగకూడదు. అవి కూడా మీరు కుండల నీళ్ళే త్రాగండి, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు త్రాగకూడదు. చాలా మంది కూడా ఈ సమ్మర్ రాగానే కూల్ డ్రింక్స్ తాగాలని అనుకుంటారు. మీరు కూల్ డ్రింక్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే పండ్ల రసాలను ప్రిఫర్ చేస్తారా? కూల్ డ్రింక్స్ అనేది వల్ల రసాయనాలతో కూడుకున్నటువంటి కూల్ డ్రింక్స్ అవి ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని తాగకూడదు. అవి మనము నిమ్మరసము వేసినటువంటి ఉప్పుతో సోడా, నిమ్మరసం వేసుకొని మనం త్రాగితే మన ఆరోగ్యము బాగుంటుంది, రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్ని ఎక్కువ తాగాలని అనుకుంటా ఉంటారు. పండ్ల రసాలంటే ఇక వేడ తాగుతాం మనం అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మీ మనమరాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మేము మా మనమరాలు చెప్పేది ఏంటంటే, వాళ్ళు మార్నింగ్ లేవగానే వాళ్ళు నిమ్మరసము, తేనె కలుపుకొని గోరువెచ్చని నీళ్ళతో త్రాగుతారు. మళ్ళీ వాళ్ళు ఎటువంటి కూల్ డ్రింక్స్ కానీ దేనికి అలవాటు లేదు. వాళ్ళు అటువంటి తాగరు కూడా బయట. వాళ్ళు ఏనాడు కూడా కూల్ డ్రింక్ ఇవ్వని మనం అడగరు. ఇప్పుడు ఎండాకాలం రాగానే చాలా వరకు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో చలివేంద్రాలు పుట్టగొడుగులా వెలుస్తుంటుండే. కానీ ఇలా ఏడ కూడా ఒక చలివేంద్రం కనిపిస్తలేదు అంకుల్. అంటే మానవత్వం మంటలో కలిసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఎవరెటు పోతే మాకేం చేసేది అన్నట్టుగా ఇలా కొద్దిగా అట్లా కనబడుతుందని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? అది వాస్తవమైన విషయమే. ఎందుకంటే మానవత్వం అనేది లేకుంటే అయిపోయింది. మానవుడే తినేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలలో పోయితే అబద్ధాలు ఎక్కువైపోయి, మోసాలు ఎక్కువైపోయి, ఎలా సంపాదించాలనేటువంటి డబ్బును ఎలా సంపాదించుకుంటే మనం బతకగలుగుతామని దాని మీదనే వాడు చూస్తున్నాడు. కానీ రేపు మానవత్వం ఈ డబ్బు నాకు ఉంటుందా? మంచి కోట్ల శ్రీమంతుడు అంబానీ అటువంటి వాడే వెళ్ళిపోయిన కోట్లన్నీ ఎవరికో దానం చేసిపోయాడు. అదేవిధంగా ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో బ్రతకడానికి రాలేదు. కనుక మీరందరూ కొద్దిగా మీ మనసులో తయారు చేసుకొని నేను నా వంతుగా సాయం చేస్తా అని ఇచ్చారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఎండలు బాగా అయిపోయినాయి. అక్కడక్కడ మున్సిపాలిటీ వారికి కోరేది ఏంటంటే, మీరు ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో అక్కడ చాలామంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ కొన్ని త్రాగడానికైనా నీళ్లు వస్తే వాళ్ళు అక్కడ వెచ్చగా నీళ్లు త్రాగడానికి ఇది ఉంటుంది. కనుక మీరు చలివేంద్రంతో మీరు వాళ్ళ దహాన్ని తీరుస్తారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇది మొత్తం ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మానవత్వం అనేది మంట కలిసే రోజులలో మనం ఉన్నాము.
ప్రతి మానవుడు ఒక మానవుని చంపుకొని తిందాం అనేటట్టుగానే ఇలా ఎవరిస్తున్నారు అన్నట్టుగా ఇలా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళే దీన్ని ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్క ఏరియా ఏవైతే ప్రధాన కూడలు కావచ్చు, ఏవైతే మనకి గల్లీలు ఏవైతే ఉంటాయో ఆ గల్లీలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే చాలామంది దాహం తీర్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో నీటి ఎద్దడిని ఎలా అరికట్టబోతా ఉన్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతోపాటు ఈ ఎండల తీవ్రత పైన ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది నిజామాబాద్లో. సో నాట్ ఓన్లీ నిజామాబాద్ అండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే వాళ్ళు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బయటకు వచ్చే వాళ్ళు మాస్కులు కావచ్చు, లేకపోతే గొడుగులు పట్టుకొని బయటకు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 2 వీలర్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వడగాల్పుల వల్ల చాలా వరకు కూడా హెవీ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చల్లగున్న టైంలోనే అంటే మార్నింగ్ 9 లోపు 10 లోపు మాత్రమే మీరు ట్రావెలింగ్ చేయండి, ఈవినింగ్ 5:30 తర్వాతనే మీరు ట్రావెలింగ్ చేయండి అని చెప్పేసి కూడా మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడ పోలీస్ అధికారులు అంటే ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ పోలీస్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుందండి. సో దాంతోపాటు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా వైద్య ఆరోగ్య శాఖ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కూడా సేఫ్లో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి చాలామంది వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కోర్ట్ సర్కిల్ అని చెప్పుకోవాలి. ఇక్కడికే మనం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ దాదాపు మనకి వెల్ ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, దాంతోపాటు ఎవరైతే ఓల్డ్ సిటిజన్స్ కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడతాయనే ఒక మోటోతో అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే ఈ క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్ మార్క్స్కి డెఫినెట్లీ సమాధానం చెప్పాల్సింది వైద్య ఆరోగ్య శాఖ, దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ దీనిపైన చర్యలు అయితే తీసుకోవాలా, మరి ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు అప్రమత్తం చేస్తారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.